వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళందరూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి అండ్ అలాగే అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ మీట్ అయ్యేలా చూసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అలాంటి బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్తో పాటు చక్కటి టేస్టీ రెసిపీస్ కూడా చేస్తుంటాం కాబట్టి ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా సీజన్స్ని బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అంటారు కదా. సో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్ మనము ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, హ్యాబిచుయేట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ముఖ్యంగా మన బాడీని రీహైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనము నేచర్ కూలెంట్ ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటేబుల్స్లో కానీ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నవే మనం తీసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైనా మనం సింగిల్ ఇంగ్రీడియంట్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మిక్స్ చేసి తీసుకోవాలి. అండ్ అలాగే మనం ఏదైతే మెయిన్ మీల్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ యూస్ చేస్తూ ఉంటామో ఎప్పుడు రెగ్యులర్దే కాకుండా లైక్ ఇడ్లీస్ చేసుకునేటప్పుడు అందులో స్టఫ్ చేసి చేసుకోవడం. అండ్ అలాగే మెయిన్ మీల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఫ్లేవర్డ్ రైసెస్ కానీ దాంట్లో ఇంకేదైనా వెజిటేబుల్స్ చేసి కుక్ చేయడం. సో అలా ఒక 2 to 3 కాంబినేషన్స్ యూస్ చేస్తే మనకు చక్కటి న్యూట్రియంట్స్ కూడా లభిస్తాయి. అండ్ ఏవైతే మనం ఎక్కువగా యూస్ చేయాలో అది లైక్ వాటర్ కంటెంట్ ఉన్నాయి అంటే టమాటోస్ కానీ, కుకుంబర్స్ కానీ, వాటర్ మిలన్, పైనాపిల్, సో అలాంటివి ఎక్కువ కాంబినేషన్స్లో యూస్ చేయాలి. ఓకే. సో ఎలాగో నువ్వు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేస్తుంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ నళిని గారు. హాయ్ నళిని గారు. హాయ్ అండి. సో ఏం చేస్తూ ఉంటారు, ఏంటి? నేను టీచర్ జాబ్ చేస్తున్నానండి, సహస్ర కాన్సెప్ట్ స్కూల్లో యాజ్ ఏ యూకేజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో యాక్చువల్గా పెద్ద క్లాసులకు చెప్పడం కానీ చిన్న పిల్లలకి చెప్పడమే కొంచెం ఎక్కువ. ఎస్ అండి, అందరూ అలా అంటారు కానీ చిన్న పిల్లలకి చెప్పడంలో ఒక థ్రిల్ ఉంటుందండి, అంటే ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది అదే అంటారు కదా, అంటే ప్రైమరీ స్కూల్ చెప్పిన వాళ్ళు. కానీ అది మనం ఇష్టపడి చేస్తే అది ఏది కష్టం. ఓకే. సో బట్ అల్లరి మాత్రం బాగా చేస్తారు, తెలిసి తెలియని ఏజ్. మా స్టూడెంట్స్ చాలా కోఆపరేట్ చేస్తారు. ఓకే. సో ఫేవరెట్ టీచరా మరైతే మీరు? క్లాస్కి ఫేవరెట్ టీచర్. ఓకే, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. మర్చిపోయాను, వెల్కమ్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఇవాళ మా కోసం ఏం రెసిపీ చేస్తున్నాం? చెనా పన్నీర్ కర్రీ అండి. ఓకే. సో మంచి హైలీ ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. పన్నీర్ అండ్ చెనా కూడా రెండు ప్రోటీన్ అనమాట. ఓకే, సూపర్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంబినేషన్స్లో యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా న్యూట్రిషన్ వస్తుంది కాబట్టి. ఓకే అండి, రెండు కూడా చక్కటి ప్రోటీన్ ఇంగ్రీడియంట్సే కాబట్టి రెసిపీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్యా గారు. ఓకే. సో బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ శనగలు అయితే ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చేసారు. అవునండి. టొమాటో ప్యూరీ వాడుతున్నారు కొంచెం గ్రేవీ రావడానికి. ఎస్ అండి, పర్ఫెక్ట్. అండ్ పన్నీర్ తీసుకొచ్చారు, చాలా స్పైసెస్ ఉన్నాయి, వెరీ టేస్టీగా వండుతున్నారు. అవునండి. ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, డెఫినెట్లీ. ఓకే. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం. ఓకే. సో ఆయిల్ వేడికిపోయింది, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఆనియన్స్ వేసి. ఓకే. సో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వంటలు చేస్తూ ఉంటారా? అవునండి, ట్రై చేస్తూ ఉంటారు. సండేస్ ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి చేసి పిల్లలకి చేసి పెడతాను. ఓకే. పిల్లలు ఉన్నారా? అవునండి, బాబు పాప. ఓకే. బాబు వచ్చేసి 10 years. ఓకే. 4th క్లాస్ చదువుతున్నాడు. పాప వచ్చేసి యూకేజీ అండి. ఓకే, సూపర్. యా, చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. యా, నెక్స్ట్ టమాటో పేస్ట్. ఓకే. సో చిన్న పాప కూడా మీ స్కూలేనా? లేదండి, వేరే స్కూల్. తను వేరే స్కూల్ అన్నమాట. సో టొమాటో కూడా చక్కగా వేగిపోయింది, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ మనం స్పైసెస్ కూడా వేసేసుకోవచ్చు కదా? అవునండి.
పసుపు, ధనియాల పౌడర్, కారం కొంచెం ఎక్కువగానే వేసుకో, గరం మసాలా, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ఓకే. సో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఓకే. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నాము? నెక్స్ట్ మనము ఇవి శనగలు ఉన్నాయి కదండి, అవి మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకొని వేసేసుకో. ఓకే. ఓకే. హాబీస్ ఏంటి నల్లి గారు? డాన్సింగ్ అండ్ కుకింగ్ అండి. ఓకే. సో కుకింగ్ అయితే తెలిసిపోతుంది, చాలా టేస్టీగా చేస్తారని. Thank you. ఓకే. సో డాన్సింగ్ అంటే ఏంటి, ఏదైనా క్లాసికల్ లేకపోతే వెస్టర్న్? లేదండి, నేనేం నేర్చుకోలేదు, నార్మల్గా చేస్తాను. ఓకే. సో పిల్లలకి నేర్పిస్తానండి, నేను నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తాను. ఓకే. స్కూల్లో ఏమైనా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ వేస్తుంటాం. ఓకే, సూపర్. యా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనం పన్నీర్ వేసేసుకున్నాము. ఓకే. పన్నీర్ వేసుకోవాలండి ఇప్పుడు. సో యూజువల్గా మటర్ వేసుకుంటూ ఉంటాం కదా అవునండి. బఠానీలు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. కొత్త వెరైటీ. ఓకే. సో ఆ కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూడాలి. కాసేపు ఉడకనిద్దాము. ఓకే. సో చక్కగా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? నెక్స్ట్ ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలి. ఓకే. ఇది టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఓకే. సో అది యాక్చువల్గా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా కొత్తిమీర కూడా తెచ్చినట్టున్నారు గార్నిషింగ్ కి. గార్నిష్. ఓకే. సో రెడీనా మరి? చెనా పనీర్ కర్రీ రెడీ అండి. ఓకే. గుమగుమలాడే చెనా పన్నీర్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చెనా పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. చెనా పనీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చెనా పనీర్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే.
గ్రేవీ చాలా బాగా టేస్టీగా ఉంది. స్పైసెస్ అన్నీ ఇంక్లూడ్ చేసాం. లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేసాం. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ కాబూలి శనగలు అండ్ పన్నీర్కి కూడా ఆ ఫ్లేవర్ బాగా పట్టింది. సూపర్గా ఉంది, అంటే స్పైసీగా ఉంది. సో రెండు కూడా కాంబినేషన్ చాలా బాగున్నాయి, ఎందుకంటే రెండు కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. ఓకే, సో మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. అండ్ జిమ్ వాళ్ళు కానీ వర్కౌట్స్ చేసే వాళ్ళు మాత్రం ఇది పర్ఫెక్ట్ డైట్ లాగా యూజ్ చేయొచ్చు. కొంచెం స్పైసెస్ తగ్గిస్తే పర్ఫెక్ట్ అనమాట. చాలా మంచి రెసిపీని పరిచయం చేశారు నల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. సో నల్లి గారు చేసిన రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మరి నువ్వు ఎటువంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసావు? సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎవ్రీడే కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, బట్ చాలా మంది కూడా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం ఫేవరెట్ ఫుడ్స్లో దాన్ని మిక్స్ చేసి చేస్తాం కదా. సో ఈరోజు కూడా అలాంటి రెసిపీ స్పినాచ్ పెప్పర్ పాస్తా. ఓకే, సో నిజంగానే పాస్తా అంటే అందరికి ఫేవరెట్ అనమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు చాలా ఇష్టంగా తింటారు. బట్ నువ్వు అన్నట్టు నిజంగానే గ్రీన్ వెజిటేబుల్స్ ఇలా కంబైన్ చేస్తే మాత్రం మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పెప్పర్ అంటే బెల్ పెప్పర్స్ అనమాట. అండ్ స్పినాచ్ ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఏదైనా అంటే కాంటినెంటల్ డిష్ కానీ ఏదైనా మనకు కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఇస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇదైతే కొంచెం పక్కా అలా ఇండియన్ వర్షన్ లాగా అనిపిస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం. ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్స్. పాస్తా అనగానే యూజువల్గా స్పైసీగా ఉండదు, ఎందుకంటే మనం సాస్ అదంతా ప్రిపేర్ చేసుకుంటాం వైట్ సాస్ కాబట్టి కొద్దిగా బ్లాండ్గా ఉంటుంది. సో ఇది కొంచెం స్పైసీగా చేస్తున్నాం. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ పాలక్ పేస్ట్. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంది, అంటే పాలక్ అండ్ బెల్ పెప్పర్స్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? సో ఫస్ట్ మనకు బెల్ పెప్పర్స్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో ఉంటుంది, బట్ క్యాప్సికంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ వైటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది బెల్ పెప్పర్లో. అండ్ అలాగే స్పినాచ్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్స్ కూడా చాలా అవసరం మనకు. ఒకటి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఒకటి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ రెండు. అయితే మిగతా వాటిలో కూడా మనం ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనం ఇన్స్టంట్ ఎనర్జీ మిక్స్ చేస్తాం అందులో. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్స్డ్ హర్బ్స్, అలాగే కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, పుదీనా కూడా, అలాగే కొద్దిగా వాటర్ వేస్తున్నాం. సో మనకు సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది. అవును. చక్కగా గ్రీన్ సాస్ అనమాట. సో ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంతమంది జస్ట్ లైక్ బియ్య పిండి కానీ ఇది కానీ యాడ్ చేసుకుంటూ సాస్ కన్సిస్టెన్సీ రావాలని. అంటే ఇలా కూడా కొంచెం టేస్టీగా చేసుకుంటున్నాం అనమాట. సో సూపర్గా రెడీ అవుతుంది. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పాస్తా కూడా వేసేద్దాం. ఓకే, ఇది హోల్ వీట్ పాస్తా అండ్ ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసాం కూడా. ఓకే, మనం కావాలి అనుకుంటే లేదన్నా సాస్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆప్షనల్ సాస్ చేసుకోవచ్చు, లేదంటే మరీ హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా తింటే ఇలాగే తినొచ్చు. అండ్ దీంట్లో ఏదైనా బాయిల్డ్ వెజీస్ కానీ లేదంటే బాయిల్డ్ చికెన్ పీసెస్ కానీ అలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సూపర్. సో కొంచెం అది ఉడకనిద్దాం. పల్లవి, సూపర్. సో ఇంకా సర్వ్ చేసుకున్నావా? ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం.
ఓకే. సో ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. అండ్ కావాలి అంటే మనం దీంట్లో చీజ్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, చీజ్ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో అయిపోయినట్టేనా? ఓకే లాస్యా, స్పినాచ్ పెప్పర్ పాస్తా రెడీ అయిపోయింది. యమ్మీ స్పినాచ్ పెప్పర్ పాస్తా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్పినాచ్ పెప్పర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వీట్ పాస్తా 1 కప్పు, పాలకూర 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. స్పినాచ్ పెప్పర్ పాస్తా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఆరిగానో, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన పాస్తా వేసి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ స్పినాచ్ పెప్పర్ పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టెస్ట్. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే, సో కాంబినేషన్ చాలా బాగుంది. స్పినాచ్ అండ్ బెల్ పెప్పర్ ఏదైతే యూస్ చేసామో చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం పాస్తా ఇంత స్పైసీగా తింటున్నాం అనమాట. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. మనం మైల్డ్గా జస్ట్ పెప్పర్ యూస్ చేసినా కానీ ఆ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది బికాస్ ఆఫ్ మనము గ్రీన్ పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి. ఓకే, అండ్ పార్టిసిపేట్ చేసిన రెసిపీ కూడా చాలా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్తావు? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెన్నా పన్నీర్ కర్రీ. చెన్నా అండ్ పన్నీర్ రెండు కూడా మంచి ప్రోటీన్ ఇంగ్రీడియంట్సే. కాకపోతే చెన్నా వచ్చేసి ఏంటి అంటే ఎవరికైతే క్రోనిక్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళకి చాలా మంచిది. అండ్ దాంతోపాటు చక్కటి బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. పన్నీర్ కాల్షియం అబ్జర్ప్షన్ చక్కగా ఉంటుంది బాడీకి. దాంతోపాటు ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ చక్కగా ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఎవరికైతే హెచ్డిఎల్ చాలా తక్కువగా అండ్ ఎల్డిఎల్ చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు పన్నీర్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో యూస్ చేస్తూ ఉండాలి. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పన్నీర్ యూస్ చేస్తే ఇది అడిక్వేట్ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్పినాచ్ పెప్పర్ పాస్తా. పాలకూరలో మనకు వైటమిన్ ఏ, సిఈకే 4 కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు పాలకూరని వీక్లో 4 to 5 టైమ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. పెప్పర్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో చాలామందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు బికాస్ ఆఫ్ సైనస్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటి వాళ్ళు పెప్పర్ని చక్కగా రీప్లేస్ చేసుకోవచ్చు. దాంతోపాటు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇమ్యూనిటీని కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. హోల్ వీట్ పాస్తాలో కూడా మనకు మంచి ఫైబర్ ఉంటుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఒకటేమో ప్రోటీనిషియస్ రెసిపీ అయితే, ఇంకొకటి ఇమ్యూనిటీ బూస్టప్ చేసేది అనమాట. ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.